హలో అందరికీ. వరలక్ష్మి అమ్మవారిని సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అది చిన్న చిన్న స్టెప్స్ లాగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో కింద పెట్టి చూపిస్తానని ఏమి కామెంట్స్ పెట్టకండి, ఏదో నార్మల్గా చూపిస్తున్నాను. సో అక్కడ మొత్తం చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నాక నేను ఇక్కడ పట్టు అంచు ఉన్నది బ్లౌజ్ పీస్ తీసుకున్నా, అక్కడ వరకు పిన్ పెట్టేసుకోవాలి. ఆ పిన్ పెట్టేసిన తర్వాత మిగతా స్టెప్ కూడా పాడవకుండా అక్కడ వరకు కూడా పిన్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం కలశం రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ చింగులు కనిపించే భాగం వరకు మనకు ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఆ మిగతా సైడ్ మొత్తం బ్యాక్ పెట్టేసుకోవాలి. వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ అలా పెట్టుకొని అక్కడ పిన్ పెట్టుకుంటున్నాను చూడండి, సేమ్ అలా పెట్టుకోవాలి. మీకు ఒకవేళ మొత్తం 2 సైడ్లు అంచుందంటే 2 సైడ్ వేసుకున్నా బాగుంటుంది, కానీ ఇక్కడ నాకు 1 సైడే ఉంది కాబట్టి ఇలా సింపుల్గా పెట్టాను. ఇప్పుడు నేను కలశం టెంకాయ లేదు కాబట్టి నేను పేపర్ కవర్ని యూజ్ చేస్తున్నా. కవర్ని కొబ్బరికాయలాగా పెట్టి అమ్మవారి ఫేస్ పెడుతున్నాను చూడండి. దీనికి అమ్మవారి ఫేస్ పెట్టేసి మనం అక్కడ శారీ పైన పెట్టేసుకోవాలి. కొబ్బరికాయ లేనందుకు ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మనం అమ్మవారికి ఏమన్నా నగలు వేయాలనుకుంటే ఆ నగలు వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే అది వడ్డానము, అలాగే లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ 2 వేసుకుంటున్నానండి. మనకు వీలైతే అమ్మవారికి కమ్మలు, చెవి కమ్మలు, పువ్వులు, నేనైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లేదు, మీకు చూపిద్దాము ఇలా రెడీ చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే అమ్మవారికి బ్యాంగిల్స్ మనం ఎర్రవైతే ఎర్రవి, పచ్చవైతే పచ్చవి అమ్మవారికి ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్కి అక్కడ బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలి. ఇదే అండి, ఇలాగే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా నగలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే మీకు చూద్దామని సింపుల్గా ఇలా రెడీ చేశాను. ఈ అమ్మవారు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి.